హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు. ఈ శక్తివంతమైన అమ్మవారి పూజ చేయడం వలన కోరిన కోరికలు తీరిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటుగా వారాహి అమ్మవారి నవరాత్రులను జరుపుకుంటారు. ఈ వారాహి నవరాత్రులు మహాశక్తివంతమైనవి. అంతేకాకుండా ఈ అమ్మవారు చాలా మహిమలు గల తల్లి. ఇంత మహాశక్తివంతమైనటువంటి అమ్మవారిని మనము ఈ నవరాత్రులలో గనుక పూజించినట్లయితే మీ ఇంటిని రాజయోగము వరిస్తుంది. అయితే లలితాదేవి నుండి ఈ వారాహి అమ్మవారు ఉద్భవించింది. అధిక కష్టాలలో ఉన్నవారు, ఇల్లు కట్టాలి అనుకునేవారు, భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు, కోర్టుపరమైన వివాదాల్లో చిక్కుకున్నవారు, అలాగే అనారోగ్యంగా ఉన్నవారు, మీ ఇంట్లో ఎంతటి డబ్బు సమస్యలు ఉన్నా, ఇవేవి కాకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ మహాశక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ సకాలంలోనే తీరిపోతాయి. నవరాత్రులు అనగా 9 రోజులు. అయితే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు మొత్తం 9 రోజులు ఉంటాయి. అయితే ఈ వీడియోలో చెప్పిన పూజా విధానాన్ని నవరాత్రులలో ఒక్కరోజు చేసిన ఆ మహిమగల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కానీ ఈ వారాహి అమ్మవారిని 9 రోజుల పాటుగా అనగా నవరాత్రులు ముగిసే వరకు పూజించినట్లయితే చాలా మంచిది. అమ్మవారిని ఒక్కసారి పూజించినా సరే వారాహి అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపైన చూపుతుంది. ఈ వారాహి అమ్మవారి పూజను ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని గనుక చూసినట్లయితే అమ్మవారి పూజను సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు చేసుకోవాలి. మీ ఇంట్లో గనుక వారి పూజను చేయాలి అనుకుంటున్నారా? అయితే వారాహి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకువచ్చి పూజా మందిరంలో పెట్టుకోవాలి. తర్వాత మీరు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఈ వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచండి. వారాహి అమ్మవారు చిత్రపటం లేనివారు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచినా సరిపోతుంది. ఈ అమ్మవారిని ఏ రూపంలో అయినా సరే పూజించవచ్చును. అమ్మవారి చిత్రపటాన్ని కనుక మీరు పెట్టుకోలేకపోయినట్లయితే కొద్దిగా పసుపుని ఒక తమలపాకులో వేసి కొద్దిగా నీళ్లను పోసి ముద్దలాగా తయారు చేసుకోండి. ఆ పసుపు ముద్దకి కుంకుమ బొట్లు పెట్టి వారాహి అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేయండి. అయితే ఈ అమ్మవారి నవరాత్రులు జూలై 6వ తారీఖున మొదలై 15వ తారీఖున ముగుస్తున్నాయి. కాబట్టి నవరాత్రులలో అనగా 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించండి, చాలా మంచిది. ఆ విధంగా అనగా 9 రోజుల పాటు చేయలేని వారు ఈ నవరాత్రులలో కనీసం ఒక్కరోజు అయినా సరే పూజించండి. ఎవరింట్లో అయితే ఈ వారాహి అమ్మవారి పూజలు చేయాలనుకుంటున్నారో ఆ ఇంట్లోని ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేయాలి. మీ ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్లను తప్పనిసరిగా చల్లుకోవాలి. అదే కాకుండా మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందర చక్కగా ముగ్గులను వేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ముగ్గుని మాత్రం బియ్యపు పిండితోనే వేయండి. ఎందుకనగా అమ్మవారికి బియ్యపు పిండితో వేసే ముగ్గు అంటే మహా ఇష్టం. గడపలకి పసుపు కుంకుమ బొట్లను మరియు వాకిట్లో చక్కని ముగ్గులతో కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటుంది. తర్వాత మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని దేవుడి చిత్రపటాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు అంటే మహా ఇష్టం. కాబట్టి ఈ అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఎర్రని పుష్పాలని ఉంచాలి. ఎరుపు రంగు పుష్పాలతో వారాహి అమ్మవారిని చక్కగా అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలాన్ని సమర్పించి పూజను ప్రారంభించండి. ముందుగా మీరు మీ పూజా మందిరంలో ఒక చిన్న అష్టదళ ముగ్గును వేయండి. దీపాన్ని వెలిగించే ప్రమిదలకి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ప్రమిదలో నువ్వుల నూనెను పోసి 5 వత్తులను వేసి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి. ఈ వారాహి అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును కానీ లేదా అరటి పండును కానీ సమర్పించాలి. మీరు మీ శక్తి కొలది ఎన్ని నైవేద్యాలు అయినా సరే అమ్మవారికి సమర్పించవచ్చును. ఈ అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే బెల్లం పాకాన్ని మాత్రం తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించండి. ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పానకాన్ని నివేదించినట్లయితే ఆ అమ్మవారు సంతోషించి మీరు అనుకున్న కోరికలన్నింటినీ నెరవేర్చుతుంది.
ఈ వారాహి అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో భాగంగా ఒక జాకెట్ ముక్కను కానీ లేదా చీరను కానీ సమర్పించండి. అయితే పూజ పూర్తి అయిన తర్వాత అమ్మవారికి సమర్పించిన చీరను మీరైనా కట్టుకోవచ్చును, లేదంటే ఎవరైనా ముత్తైదవను పిలిచి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఈ వస్త్రాలని ఇవ్వవచ్చును. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారాన్ని చేసుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ ఆ వారాహి అమ్మవారికి చెప్పుకొని 3 ప్రదక్షిణాలను చేయాలి. ఈ అమ్మవారి పూజలో ధూపం మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఈ అమ్మవారి పూజను చేసేటప్పుడు మహాశక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని 9 సార్లు జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుండి ప్రతినిత్యం ఈ మంత్రాన్ని చదవండి. మీ ఇంట్లోని వారందరికీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఎన్ని పూజలను చేసినా, ఎటువంటి పరిహారాలు చేసినా మీరు అనుకునేటటువంటి పనులు జరగడం లేదా, మీ కోరికలు తీరడం లేదా, అనేక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వారాహి అమ్మవారి పూజలు చేసేటప్పుడు మహాశక్తివంతమైనటువంటి అమ్మవారి యొక్క బీజమంత్రాన్ని జపించి చూడండి. జీవితంలో మీరు ఊహించినటువంటి అద్భుతాలను జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటంటే ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. ఇలా గనుక మీరు జపించినట్లయితే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో ఆ అమ్మవారు మీ సమస్యను తొలగింపజేస్తుంది. అయితే మీరు ఈ వారాహి అమ్మవారి పూజలు చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఖచ్చితంగా ఒక రాగి చెంబుని కానీ లేదా ఇత్తడి చెంబుని కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత రాగి చెంబుకి కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు నిండుగా పోసి ఉంచాలి. తర్వాత అందులో పోసిన నీళ్ళలో కాస్త పసుపు కుంకుమలు వేయాలి. ఈ రాగి చెంబులో నీటిని ప్రతినిత్యము నవరాత్రులు ముగిసే వరకు నీటిని మారుస్తూ ఉండాలి. ఈ విధంగా రాగి చెంబులో నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండడం వలన మీరు ఒక్కరోజు పూజ చేసినా సరే నవరాత్రులలో మొత్తం పూజ చేసిన పుణ్యఫలం మీకు దక్కుతుంది. మీరు నవరాత్రులలో ఈ వారాహి అమ్మవారి పూజను చేసేటప్పుడు ఆ అమ్మవారి పేరు మీద గనుక ఉపవాసం ఉన్నట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. ఈ విధంగా ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు పాలు కానీ లేదా పండ్లను కానీ తినవచ్చును. ఇలా ఉండలేని వారు మాత్రం ఒక పూట ఆహారాన్ని తీసుకొని మరొక పూట పాలు పండ్లని తీసుకోవాలి. ఈ వారాహి అమ్మవారి దీక్షను చాలా నియమనిష్టలతో చేయాలి. నవరాత్రులలో ఈ అమ్మవారి పూజను చేసేటప్పుడు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మీరు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారాన్ని అసలు తీసుకోకూడదు. అదేవిధంగా నవరాత్రులలో మధ్యాహ్నం పూట పొరపాటున కూడా నిద్రించకూడదు. ప్రత్యేకంగా ఇలాంటి దీక్షలను చేయలేమనుకునేవారు ప్రతినిత్యము దీపారాధన చేస్తే సరిపోతుంది. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు ముగిసిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏమి చేయాలి అనేటటువంటి సందేహం రావచ్చు. అయితే ఈ అమ్మవారి చిత్రపటాన్ని మీ పూజా మందిరంలోనే ఉంచండి, చాలా మంచిది. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నదులలో అమ్మవారిని నిమజ్జనం చేయండి. ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజించినట్లయితే మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా అన్నీ కూడా సకాలంలోనే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పూర్వం క్రిందట హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్నటువంటి స్త్రీతత్వాన్నే వారాహి అమ్మవారు అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.